వయ్యారి బామ, దీన్ని కాంగ్రెస్ గడ్డి అంటాము. ఈ మొక్క గురించి ప్రతి ఒక్క రైతుకు తెలుసు భారతదేశంలో. దీన్ని చూస్తేనే మనం పామును చూసి భయపడినంత భయపడతాం. దీంతో మనకు ఎన్నో రోగాలు వస్తాయని అపోహ. అందరికేమో అలర్జీ వస్తూ ఉంటారు, క్యాన్సర్ వస్తూ ఉంటారు, దురద వస్తూ ఉంటారు. యాక్చువల్గా ఎవరికో ఒక్కరికి కొంచెం ఆకు ముడితే దురద వస్తుంది కావచ్చు. దీంతో ఎంత భయపడతారు కదా అంటే దీని నిర్మూలనకు విషతుల్యమైన గ్లైఫోసెట్ ఉత్పత్తికారైన గ్లైఫోసెట్ లాంటి వాటి యొక్క D4D వాటి వాడుకుంటూ చంపే ప్రయత్నం చేస్తున్నాం, అయినా సావట్లేదు. దీని నిర్మూలనకు మన ప్రభుత్వాలు కూడా ఎంతో ఖర్చు పెడుతున్నాయి, ఎన్నో రకాల చేస్తూ ఉన్నారు. ఇది ఎంత ముఖ్యమైనది కదా అంటే ఇది కలుపు మొక్కవలసిన భయపడవలసిన అవసరం లేదు. దీని వేర్లలో కాల్షియం, పంటకు కావాల్సిన మొత్తం కాల్షియం ఉంటుంది. కాండంలో, ఆకులలో మెగ్నీషియం, సల్ఫర్ లాంటి ఎన్నో పోషకాలు మనకి లభిస్తుంది. దానికంటే ఎక్కువ దీని యొక్క రసం మనం మురుగబెట్టి తీసినాక 10 days లోపట, మినిమం 1 week 10 daysలో దీంతో తయారు రసము ఈ అన్ని ఆకుల కషాయాలు కలిపిన తర్వాత దీని చేదుకు, దీని వాసనకి, దీని యొక్క టాక్సిక్ పవర్కి మనకేం కాదు కలుపుతూ ఉంటే, కానీ వచ్చే మొక్కలకు కూడా ఏమీ నష్టం లేదు. మొక్కలు చాలా ఈజీగా దీన్ని అడాప్ట్ చేసుకుంటే ఆహారం తీసుకుంటాయి. వచ్చేది ఏంటంటే శత్రు పురుగులు, మిత్ర పురుగులు కూడా దీంతో ఏం కాదు. మిత్ర పురుగులు అన్నీ మాంసాహారులు. శత్రు పురుగులు దీని వాసన చేదుకు ఆ ఆకు పైన గుడ్లు పెట్టవు. ఎగిరే దోమచ్చి వాలదు. ఒకవేళ లార్వా ఉన్న ఆకును తినదు. 3 దశల్లో దీని యొక్క ఈ మనం మురుగబెట్టి తీసే రసం పనిచేస్తుంది. ఇది పొలం చుట్టూ ఉన్నట్టయితే బార్డర్లో ఇది కంపల్సరీ పుంజుకోవాలి, తీసేయద్దు. పెద్ద పెద్ద మొక్కల్లో కింద ఉంటే కల్ప అంటే ఏంటిది? ప్రధాన పంట కంటే ఎత్తైనప్పుడు కలుపు. ఒక్కటే చెప్తాం. ఇప్పుడు రసాయనాల్లో కలుపు పెడదకు భయపడతాం. ఎందుకంటే మనం డబ్బులు పెట్టి కొనుకొచ్చుకొని యూరియా, DAP, 1919, సల్ఫర్, ఫాస్ఫేట్ ఇంటి కొనుకొచ్చి మొక్కలకి వేస్తాం. అవి మొక్కలు తింటాయి కనుక పక్కకున్న ఇవి కూడా తింటాయి, నా డబ్బులు పోతేనే బాధ ఉంటుంది. ఆర్గానిక్ వ్యవసాయంలో అంటే సహజ వ్యవసాయంలో ఈ బాధ లేదు మనకు. ఎందుకంటే ఆ సహజ వ్యవసాయంలో ఏమి కొనుకొచ్చి చేయడం లేదు. దీంట్లోకి వెళ్ళి మనం ఆహారం తీసుకుంటాం. దానికి ఇది ఆచ్ఛాదనం. నేలకు అడుక్కున్నప్పుడు పచ్చగా వండుకుంటూ నీటి తేమ కాపాడుకుంటూ భూమికి ఆచ్ఛాదనంగా పచ్చి రొట్టెగా పనిచేస్తుంది. తర్వాత దీనిపైన ఈ పువ్వుల పైన మన లక్ష్మీ తల్లి అక్షింతల పురుగు పారాసైట్ ఈ పువ్వుల మీద ఉండి బతుకుతుంది. అది పంట లేనప్పుడు ఎటు పోవాలి? అది దాన్ని పురుగుల మందు కొట్టి వాడు చంపేసినాం, చంపితే అవి వచ్చి దీని మీద వాళ్ళు బతుకుతున్నది. ఒకవేళ ఈ అక్షంతర పురుగులు మనకు ప్లెంటీగా మనకు సరిపోయినాయి PD రేషియోలో మిత్ర పురుగులో ఉన్నట్టయితే మన చెట్ల పైన ఎంత పెద్ద పురుగు రాని పిండి నల్లిని ఎరాడికేట్ చేసేది రసాయన మందు లోపట. ఇదివరకు ఏ డ్రగ్ లేదు, ఏ మందు లేదు. కానీ ఇది పోయి పిండి నల్లి మీద అటాక్ చేసి చంపుతుంది. దీని రసానికి ఆ పిండి నల్లి ఊడిపోయి కింద పడి చచ్చిపోతాయి. అన్నీ పెస్ట్ కంట్రోల్ అవుతాయి. నెక్స్ట్ ఇంకోటి ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ పదే పిచికారి చేయడం వల్ల దీని రసం వీటి మీద పడి దీని ఉధృతి తగ్గుతుంది. మొదటి పంట కాలం ఉన్నది, రెండో పంట కాలంలో బాగా 50% కనిపించకుండా పోతాయి. మూడో పంట కాలం వచ్చేకి ఇవి కనిపివో, వాటి రసానికి ఇవే చచ్చిపోతాయి. దాని రసానికి ఇవి ఎరాడికేట్ అవుతాయి. మరి అప్పుడు ఎట్లా అంటే బార్డర్ల కన్నా ఉంచుకోవాలి మనం. దీని పెద్ద ఎరాడికేట్ చేయడం కష్టం కాదు. ఎంత ఉపయోగకరమైన మొక్క రైతుకు అన్ని రకాల పనిచేస్తుంది మనకి. ఇది అటు పురుగుల ఉధృతిని తగ్గిస్తుంది, శత్రు పురుగులది, మిత్ర పురుగుల పెంపడానికి సహాయం చేస్తున్నది. మళ్ళీ మొక్కలకు కావాల్సిన సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు కొన్ని దాని వంతుకు అందిస్తుంది. మళ్ళీ పర్యావరణంలో నేలపైన ఆచ్ఛాదనంగా ఉంటూ గ్రీన్ మ్యాన్యూర్ మారిపోకుంటూ భూమి కర్బన శాతం పెంచడంలో సహాయపడుతుంది. దీన్ని ఆవుమూత్రంలో మురుగబెట్టేసేసి పూర్తిగా రసాన్ని వారం రోజులు కలిపి ఆ రసాన్ని 10% మనము పిచికారి చేసినట్టయితే చెట్లలో చీడల పీడలను గణనీయంగా తగ్గించుకోవచ్చు మనం. మళ్ళీ అది కింద భూమిలో పడిపోయి భూమిలోకి సింక్ అయిపోయి లోపలికి పోయి మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా ఈ జ్యూస్ రసం అందిస్తుంది. ప్రకృతిలో ప్రతి ఒక్క అంశము, ప్రతి ఒక్క మొక్క
అది విషతుల్యమైనది కానీ మంచిది కానీ పనికిరానిది కానీ అన్నీ మనకు అవసరమే. మన పంటలకు కావాలి, మనకు కావాలి. మందులలో కూడా వీటిని వాడుతూ ఉంటాం.